జై శ్రీరామ్. అందరికీ వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు. వ్యాస భగవానుల వారి పేరు మీద ఆషాఢ శుక్ల పౌర్ణమికి వ్యాస పూర్ణిమ అని ఈరోజు చేసే పూజకు వ్యాస పూజ అని పేరు. ఇది క్రమంగా రూపాంతరం చెంది గురు పౌర్ణమి అని అంటున్నారు. కానీ మన మొదటి గురువు వ్యాస భగవానుల వారు. ఆయన ఇచ్చిన జ్ఞానమే మన జీవన విధి విధానము, ఆధ్యాత్మిక సంపద. ఈరోజు వేదవ్యాస భగవానుడు అవతారము స్వీకరించిన రోజు. అందుకే ఈరోజు వ్యాస పూర్ణిమ అని అందురు. పరాశరముని సత్యవతీదేవికి కలిగినటువంటి పుత్రుడు వేదవ్యాస భగవానుడు. అలాగే శుక మహర్షికి తండ్రి. సాక్షాత్తు నారాయణమూర్తి స్వరూపము. వేదాలను విభజన చేసి మనకు ఇచ్చినటువంటి ఆది గురువు. ఈయన వల్లనే మనకు 18 పురాణాలు ఏర్పడ్డాయి. మహాభారతమును సాక్షాత్తు విఘ్నేశ్వరుడి చేతి మీద మనకు రచింపచేశారు. అంతటి గొప్ప జ్ఞాన సంపదను మనకు ఇచ్చినటువంటి వ్యాసుల వారిని ఈరోజు స్మరించి కృతజ్ఞత తెలుపడం ప్రతి మనిషికి ఉన్నటువంటి కనీస బాధ్యత. అలాగే ఈ జ్ఞాన సంపదను కూడా అందరికీ తెలుపడం మన కర్తవ్యం. వేదాలను 4 భాగాలుగా విభజించి పైలుడనే శిష్యుడికి ఋగ్వేదాన్ని, వైశంపాయనుడికి యజుర్వేదాన్ని, జైమిని అనే శిష్యుడికి సామవేదాన్ని, సుమంతుడికి అధర్వణ వేదాన్ని తెలిపి ఈ జ్ఞానాన్ని లోకానికి వ్యాప్తి చేయమని వ్యాస భగవానుల వారు ఆదేశించారు. ఆచార్య పరంపరలో ఎవ్వరూ ఎప్పుడూ ఆయన స్థానంను పొందలేరు. అటువంటి గొప్ప స్థానము ఆయనది. అందుకే అంటారు, వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విష్ణు స్వరూపుడు విష్ణువు, వశిష్ఠ వంశస్థుడు, బ్రాహ్మణ జ్ఞాన భాండాగారము అయినటువంటి వ్యాస భగవానుని నేను ప్రార్థిస్తున్నాను. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లార విందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః. విశాల బుద్ధి కలిగినటువంటి వికసించిన పద్మదళము రేకుల వంటి నేత్రములు కలవాడు, మహాభారతము అనే తైలముచే నింపబడిన జ్ఞానదీపము మీ వల్లనే వెలిగించబడినది. అటువంటి మీకు నా నమస్కారములు అని తెలియజేసే శ్లోకం ఇది. ఈ శ్లోకాలను ఒక్కసారి ఈరోజు పఠించి వ్యాస భగవానుల వారికి మనము కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాము. జై శ్రీరామ్. స్వస్తి.